వచ్చినా ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జిఎస్టీ మాత్రమే. డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్, బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు. కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా. అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికీ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్, టాలీ సేల్స్, సర్వీస్ అండ్ టాలీ కస్టమైజేషన్ తో పాటు స్టూడెంట్స్ కే కాకుండా బిజినెస్ హోల్డర్స్ కి కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు. ఇంకా టాలీ రెన్యువల్, అప్గ్రేడింగ్, డౌట్స్ క్లియర్ చేస్తారు. సింగిల్ అండ్ మల్టీ యూజర్ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు. ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి 2 months అండ్ 4 months ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్, ఆఫ్లైన్ అండ్ మన కడపలో చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ లో #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతుంది. నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening, all of you. My voice is clear. Clear, sir. Good evening. Yeah, good evening, guys. So, last previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా అండి లాస్ట్ క్లాసెస్ లో? Yes, sir. Clear. యా, వెరీ గుడ్ గైస్, సూపర్. సో అప్డేట్ లో ఉన్నారు అందరు కూడా ఎప్పటికప్పుడు? Yes, sir. Yes, sir. ఓకే గైస్, డన్ మా, సూపర్. సో లాస్ట్ క్లాసెస్ లో ఇన్వెంటరీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే, లాస్ట్ క్లాసెస్ లో ఇన్వెంటరీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే, లైక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి, ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ద్వారా మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా ఏ విధంగా బిజినెస్ చేయాలి అనేది మనం క్లియర్ గా ఇన్వెంటరీకి సంబంధించి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి సంబంధించి లాస్ట్ క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, డన్. సో టుడే వచ్చేసి మనకి మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, ఈ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా మనకు యూజెస్ ఏంటి, దీనివల్ల మనకు ఏ విధంగా రియల్ టైం వర్క్ లో ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలి అనేది మనకి టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకేనా, డన్ గైస్. సో ప్రెజెంటేషన్ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. Yes, sir. డన్. ఓకే, సో మీరు చెప్పండి గైస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి మా? మీకు తెలిసిన వరకు చెప్పండి. ప్రాబ్లం ఏమి? Production. Goods production. ఏంటండి? Goods production, sir. Production. ప్రొడక్షన్. యా, ప్రొడక్షన్ చేయడం. ఏంటండి? మీ నేచర్ ఆఫ్ బిజినెస్, మీ యొక్క నేచర్ ఆఫ్ బిజినెస్. నేచర్ ఆఫ్ బిజినెస్ అంటే, ఏదైనా కావచ్చు. నేచర్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటండి? ఏదైనా కావచ్చు. ఉమ్, ఏదైనా కావచ్చు. అట్లా. మెడిసిన్స్ కానీ యా, సో ప్రొడక్షన్ అన్నారు, బాగుంది. ఏంటి మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి? లైక్స్ బైక్స్ తయారు చేయడమా, కార్స్ తయారు చేయడమా, లేదంటే మిల్క్ తయారు చేయడమా, లేదంటే కంప్యూటర్ తయారు చేయడమా, లేదంటే ల్యాప్టాప్స్ తయారు చేయడమా, ఓకే, లేదంటే ఎలక్ట్రికల్ గూడ్స్ ఏవైనా సంబంధించిన, లేదంటే ఆటోమొబైల్స్ లైక్ సంబంధించిన, లేదంటే మెడిసిన్ తయారు చేయడమా, ఏం తయారు చేస్తారు అసలు మీరు? ఎలాంటి నేచర్ ఆఫ్ బిజినెస్ మీది? ఏం ప్రొడక్షన్ చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్స్ తయారు చేయాలనుకుంటున్నాం. ఒక షర్ట్ తయారు చేయాలి. ఒక షర్ట్ తయారు చేయాలంటే ఆ షర్టుకు సంబంధించిన రా మెటీరియల్ ఏమేం కావాలి చెప్పండి అమ్మా. ఏమేం కావాలి? క్లాత్, సో క్లాత్స్ కావాలి, ఇంకా బటన్స్ Thread. కావాలి, ఇంకా బటన్, threads. థ్రెడ్స్. ఒక షర్ట్ తయారు Threads చేయాలంటే, ఒక షర్ట్ మనం తయారు చేయాలంటే మనకి ఇవన్నీ కావాలి. క్లాత్స్ కావాలి, బటన్స్ కావాలి, థ్రెడ్స్ కావాలి. ఓకే,
ఒక డెస్క్టాప్ కంప్యూటర్ తయారు చేయాలంటే ఏమేం కావాలి? మదర్ బోర్డ్ మదర్ బోర్డ్ కావాలి. మదర్ యా. బోర్డ్ ఇంకా ఎస్ఎంపిఎస్ ర్యామ్ కావాలి, ఎస్ఎంపిఎస్ సిపియు ర్యామ్ కావాలి, గ్రాఫిక్ కార్డు కావాలి. ఓకే. ఇంకా ఇంకా ఏం కావాలి చెప్పండి? ప్రాసెసర్ కావాలి, హార్డ్ డిస్క్ కావాలి. ఇవన్నీ ఉంటే ఒక కంప్యూటర్ మనం తయారు చేయొచ్చు. ఇవన్నీ ఉంటే మనం ఒక కంప్యూటర్ అనేది తయారు చేయొచ్చు. ఓకే. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మన నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి మనం ఏం తయారు చేస్తున్నాం. సర్స్ అంటే బట్టల షాపా మనది, లేదంటే కంప్యూటర్ షాపా, లేదంటే ఫర్నిచర్ షాపా, లేదంటే మెడిసిన్సా, లేదంటే ల్యాప్టాప్సా, లేదంటే మిల్కా, దాన్ని బట్టి మనకు రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తాం. ఏం చేస్తాం? రా మెటీరియల్ ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తాం? మార్కెట్ లో మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటే బట్టలు తయారు చేస్తుంది అనుకుంటే ఈ యొక్క సర్స్ కు సంబంధించిన రా మెటీరియల్ మనకు హైదరాబాద్ లో కానీ, లేదంటే బెంగళూరులో కానీ, లేదంటే చెన్నైలో కానీ ఒకే సప్లయర్ దగ్గర మనం పర్చేజ్ చేస్తామమ్మా. చెప్పండి. రా మెటీరియల్ ఒకే సప్లయర్ దగ్గర పర్చేజ్ చేస్తామండి? చెప్పండి గైస్. లేదు కదా. No, sir. డిఫరెంట్ Different suppliers. డిఫరెంట్ సప్లయర్స్ ఉంటారు. ఓకే. ఒకరు బెంగళూరులో ఉండొచ్చు, ఒకరు హైదరాబాద్ లో ఉండొచ్చు, ఒకరు చెన్నైలో ఉండొచ్చు. ఒకరి దగ్గరనే స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేయాలని రూల్ అయితే లేదుగా. ఓకే. సో రూల్ అయితే ఉండదు. డిఫరెంట్ సప్లయర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం. ఏంటి? రా మెటీరియల్ ని పర్చేజ్ చేస్తాం. రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి మనకు ఎంత క్వాంటిటీ కావాలి. సో క్వాంటిటీ ఎంత కావాలి? సో నీకు 1500 కావాలా, 1200 కావాలా, 1300 కావాలా? ఇంత క్వాంటిటీ మీకు జనరేట్ చేయాలి అంటే మీ దగ్గర స్టాక్ ఉండాలి. ఈ క్వాంటిటీ మీ దగ్గర జనరేట్ అవ్వాలి అంటే 1500, 1200, 1300 ఆ క్వాంటిటీ మీ దగ్గర తయారు చేయాలి అంటే ఈ 1500 సర్స్. మన ప్రాబ్లం ఏంటి? ఒక రెడీమేడ్ షోరూమ్. మన ప్రాబ్లం వచ్చేసి రెడీమేడ్ షోరూమ్. ఈ షోరూమ్ లో మనం ఏం చేస్తున్నాం? సర్స్ తయారు చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? సర్స్ అనేది తయారు చేస్తున్నాం. మనకి ఎంత క్వాంటిటీ కావాలి? Shed. 1500, 1200, 1300 కావాలి. ఇప్పుడు ఇంత క్వాంటిటీ తయారు చేయాలంటే ఈ సర్స్ తయారు చేయడానికి గల రా మెటీరియల్ క్లాత్ కావాలి, బటన్స్ కావాలి, థ్రెడ్స్ కావాలి. ముందుగానే మనము ఒక అంచనా వేయాలి. సో రా మెటీరియల్ మనం ఎంత పర్చేజ్ చేయాలి? ఆ రా మెటీరియల్ పర్చేజ్ చేసిన తర్వాత ఆ రా మెటీరియల్ మనం ఎంతైతే పర్చేజ్ చేసామో దానికి తగిన విధంగా క్వాంటిటీ జనరేట్ అవుతుందా లేదా, ఒకవేళ ఏమైనా లెస్ అవుతుందా అనేది ఒక బడ్జెట్ ప్లానింగ్ లోనే ముందుగానే మనము ఒక అంచనా వేయాలి. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలి? ఆ తయారు చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ అంటే రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా మార్చేటప్పుడు మనకి ఎలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతాయి? ఫ్యాక్టరీ కదా, ఫ్యాక్టరీకి సంబంధించి కాబట్టి మనకి ఫ్యాక్టరీలో జరుగుతాయి. వేజెస్ కావచ్చు. సో తర్వాత నెక్స్ట్ అదర్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. కూడా కావచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు మనకు వేజెస్ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి, అదర్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. ఇంకా ఏదైనా మెషిన్లు చెడిపోయినా, ఓకేనా, వాటికి ఏదైనా ఆయిల్ గ్రీజ్ కావాలనుకున్నా అప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ అనేది జరుగుతాయి. మెషినరీ ఫెయిల్స్ అయినా సో దానికి సంబంధించి కొన్ని వేజెస్, అదర్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. ఓకే. ఫినిష్డ్ గూడ్స్ అని మనం చెప్తాం. అంటే ఇక్కడ మనం పర్టికులర్ గా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్స్, అది ఫుల్ సర్స్ కావచ్చు, హాఫ్ సర్స్ కావచ్చు. ఫుల్ సర్స్, హాఫ్ సర్స్ తయారు చేస్తున్నాం. ఎంత క్వాంటిటీ? 1300 క్వాంటిటీ తయారు చేస్తుంది. సో అందుకు గాను మనకు రా మెటీరియల్ కావాలి. రా మెటీరియల్ ఎక్కడ పర్చేజ్ చేసాం? సప్లయర్ దగ్గర నుంచి. ఓకే. పర్చేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి
సో రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్స్ గా మారుస్తాం. ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తాం. ఎవరికి సేల్ చేస్తాం? కస్టమర్ కి. వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని కస్టమర్స్ కి మార్కెట్ లో సేల్స్ చేయడం జరుగుతుంది. అన్నమాట. ఈ ప్రాసెస్ ని మనము ఏ విధంగా మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ లో చేయాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. సో ఫుల్ షర్ట్స్ అనేది ఒక బ్రాండ్, హాఫ్ షర్ట్స్ అనేది ఒక బ్రాండ్. 1300 క్వాంటిటీ కావాలి. అది రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి సప్లైర్స్ దగ్గర నుంచి ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తాం ప్రాఫిట్ కి. ఫైనల్ గా మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మనం చూస్తాం. సో తర్వాత ఇన్వర్డ్స్, సో తర్వాత అవుట్వర్డ్స్, తర్వాత క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది కూడా చెక్ చేస్తాం. సో తర్వాత మంత్లీ రిపోర్ట్ కూడా చూస్తాం, లైక్ ఎంఐఎస్ రిపోర్ట్స్. ఎంఐఎస్ రిపోర్ట్స్ కూడా మనం చూస్తాం. ఓకే. ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటే మనకి పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, అవన్నీ కింద కూడా మనకు వస్తాయి అనమాట. సో ఇది ఎలా చేయాలనేది టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మన ప్రాబ్లంలోకి వెళ్దాం. చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియన్ రెడీమేడ్స్. సో వీళ్ళు 25 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇండియన్ గార్మెంట్స్ నుంచి డెనిమ్ క్లాత్ పర్చేజ్ చేశారు సమ్ క్వాంటిటీకి. తర్వాత గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బటన్స్ ని పర్చేజ్ చేశారు, వీర్లు బటన్స్, మెటల్ బటన్స్. తర్వాత నీరజ ట్రేడర్స్ నుంచి థ్రెడ్స్ ని పర్చేజ్ చేశారు. సో తర్వాత కాలర్ మెటీరియల్ కూడా పర్చేజ్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ షర్ట్స్ 1300, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ షర్ట్స్ 1300. సో రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఇక్కడ ఫినిష్డ్ గుడ్స్ గా మార్చి ఫైనల్ గా కస్టమర్స్ కి సేల్ చేస్తారు. ఈ ప్రాసెస్ ని ఎలా చేయాలనేది మనం చూద్దాం. సో టాలీ ఓపెన్ చేస్తున్నాను, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా, ఇండియన్ రెడీమేడ్స్ ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇక్కడ జిఎస్టీ అనే ఆప్షన్ నో పెట్టండి. ఇప్పుడు మనం చేసేది వితౌట్ జిఎస్టీకి సంబంధించిన ప్రాసెస్ అంటారు. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓజర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ గా మనకు ఉంటాయి. ఓకే. చూడండి, ఇప్పుడు మనం కావాలంటే చూసుకోవచ్చు. గ్రూప్స్ 28 ఉంటాయి, లెడ్జర్స్ 2 ఉంటాయి, ఓజర్ టైప్ కీస్ 24 ఉంటాయి. క్రియేట్ లోకి వెళ్దాం. ఫస్ట్ లెడ్జర్స్ ని చేద్దాం. లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ ఇక మీరే చేయొచ్చు రెగ్యులర్ గా. ఇవన్నీ కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఐటమ్స్ క్రియేషన్, ఇవన్నీ మీరు చేసి పెట్టచ్చు. ఈ ప్రాబ్లం లో కొత్తగా ఏమొచ్చింది అనేది మాత్రం కనుక్కుంటే చాలు. ఓకేనా? అంతే. ఇవన్నీ మీకు తెలిసినట్టే. క్యాపిటల్ ఎలా చేయాలి, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. సో పర్చేజ్ అకౌంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఇండియన్ గార్మెంట్స్, సన్రీ క్రెడిటార్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, కంట్రోల్ ఏ. నీరజ ట్రేడర్స్, సన్రీ క్రెడిటార్స్. సో తర్వాత వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్. నెక్స్ట్ కిషోర్ క్లాత్ సెంటర్, సన్రీ డెప్టార్స్. ఇలా లెడ్జర్స్ అన్ని మీరు చేసుకోవచ్చు. ఓకే, డన్.
నెక్స్ట్ యూనిట్స్ లోకి వెళ్దాం. యూనిట్స్ ఏమున్నాయి మనకి చూడండి. ఎంటీ అంటే మీటర్స్, డీజెడ్ అంటే డజన్స్, పీసీ అంటే పీసెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. ఓకే, ఇలాగా ఎంటర్ చేసుకుంటాం. ఎస్కేప్. సో దీంట్లో గ్రూప్స్ లేవు, మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. క్లాత్స్ అనే గ్రూప్ చేయొచ్చు, బటన్స్ అనే గ్రూప్ చేయొచ్చు, థ్రెడ్స్ అనేది గ్రూప్ చేయొచ్చు, షర్ట్స్ అనేది గ్రూప్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. క్లాత్స్, సో తర్వాత బటన్స్, థ్రెడ్స్, షర్ట్స్, ఇలాగా చేయొచ్చు. ఎస్కేప్. కేటగిరీస్ ఏం లేవు కాబట్టి దీంట్లో మనం డైరెక్ట్ గా స్టాక్ ఐటమ్ లేక వెళ్తాం. సో ఫస్ట్ ఐటమ్ ఏముంది ఇక్కడ, లెనిన్ క్లాత్. గ్రూప్ వచ్చేసి క్లాత్స్ తీసుకోవాలి. కేటగిరీ లేదు కాబట్టి మనకు అవసరం లేదు. F2 వెళ్ళి నో పెట్టేయండి. యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్, నో. ఇక్కడ వచ్చేసి మీటర్స్. నెక్స్ట్ డెనిమ్ క్లాత్. నెక్స్ట్ కీర్లు బటన్స్. డజన్స్. మెటల్ బటన్స్. సిల్క్ థ్రెడ్స్. పీసెస్. నెక్స్ట్ కాటన్ థ్రెడ్స్. నెక్స్ట్ కాలర్ మెటీరియల్. దీనికి ఎలాంటి గ్రూప్ లేదు, ప్రైమరీ పీసెస్. సో తర్వాత హాఫ్ షర్ట్స్, ఫుల్ షర్ట్స్. హాఫ్ షర్ట్స్, ఫుల్ షర్ట్స్. షర్ట్స్, నెంబర్స్. ఇలాగా ఐటమ్స్ అన్ని మనం క్రియేషన్ చేసుకోవాలి. ఎస్కేప్, ఎస్కేప్. సో ఇప్పుడు ఫైనల్ గా మనం వోచర్స్ లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ రిసిప్ట్. డేట్ మార్చండి, 1/6. క్యాపిటల్. అమౌంట్ ఎంత, 25 lakhs. క్యాష్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ పర్చేజ్, 1/6. 6/6 కదా, 6/6. ఇండియన్ గార్మెంట్స్. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. పర్చేజ్. ఐటమ్ ఏమున్నాయి ఇక్కడ, లెనిన్ క్లాత్. రేటు 350. డెనిమ్ క్లాత్ 250. 22,25,000కి 22,25,000కి మన బిజినెస్ ఇండియన్ గార్మెంట్స్ నుంచి డెనిమ్ క్లాత్ పర్చేజ్ చేసింది. సేవ్ చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ మళ్ళీ ఏం చేసాము, గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సప్లయర్ దగ్గర వేరే ఐటమ్స్ ని కొన్నాం. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. పర్చేజ్.
పీర్లు బటన్స్ 2050. నెక్స్ట్ మెటల్ బటన్స్ 1340. 1,52,000 మనం గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర పర్చేజ్ చేసాం. డేట్ మార్చలేదు కదా, తర్వాత డే బుక్ లో వెళ్ళి మారుద్దాం. నెక్స్ట్ 10/6 నీరజ, కంట్రోల్ ఏ పర్చేజ్. సిల్క్ థ్రెడ్స్ 2015. కాటన్ థ్రెడ్స్ 1520. 60,000 కి మన బిజినెస్ నీరజ ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేస్తాం. నెక్స్ట్ 12/6 డైరెక్ట్ క్యాష్ కే పర్చేజ్ చేసాం, పార్టీ నేమ్ లేదు. 12/6 పార్టీ నేమ్ దగ్గర డైరెక్ట్ క్యాష్ తీసుకోండి. కంట్రోల్ ఏ పర్చేజ్. కాలర్ మెటీరియల్ 2030. సో ఈ విధంగా మనకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీకి సంబంధించి మనం ఏం చేసామంటే రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆ రా మెటీరియల్ తో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ షర్ట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ షర్ట్స్. ఇక్కడ 1300 నెంబర్స్, ఇక్కడ 1300 నెంబర్స్ అనేది జనరేట్ చేయాలి. ఓకే, సో క్రియేట్ లోకి వెళ్దాం, ఓచర్ టైప్ లోకి వెళ్దాం. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక ఓచర్ చేసుకోవాలి. సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ అంటే స్టాక్ జర్నల్ తీసుకోవాలి. స్టాక్ జర్నల్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. యాక్సెప్ట్ ఆర్ సేవ్. ఒక ఓచర్ ని కొత్తగా క్రియేట్ చేసాం. ఇప్పుడు ఓచర్స్ లోకి వెళ్ళి రైట్ సైడ్ లో అదర్ ఓచర్స్ లోకి వెళ్ళి ఆల్ట్ ప్లస్ F7 లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ అని మీరు తీసుకోవచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బాక్స్ స్క్రీన్ ఇలా ఉంటుంది. మనకి కాంపోనెంట్స్, కో ప్రోడక్ట్. ఓకే, మనం ఏం తయారు చేయాలనుకుంటున్నాం? హాఫ్ షర్ట్స్ అని సెలెక్ట్ చేయండి. ఎంత క్వాంటిటీ కావాలి? 1300 క్వాంటిటీ కావాలి. ఇప్పుడు రా మెటీరియల్ మనం ఎంత ఉపయోగిస్తున్నాం? డెనిమ్ క్లాత్ 2600 మీటర్స్. మన దగ్గర 4000 మీటర్స్ ఉంది. ఇక్కడ 2600 మీటర్స్ ని మనం ఖర్చు చేస్తున్నాం. నువ్వు ఆల్రెడీ పర్చేజ్ చేసావు కాబట్టి ఆ డేటా ఇక్కడ డిఫాల్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ పీర్లు బటన్స్ 2867. కాటన్ థ్రెడ్స్ 1300. కాలర్ మెటీరియల్ 1300. ఇలా తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ అనేది నీకు జరుగుతాయి, అవి ఇక్కడ ఇవ్వాలి. కాస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్, వేజెస్, పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్ లో ఇవ్వాలి. 39,000. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 91,000. ఓకే, ఇలాగా యాక్సెప్ట్ ఆర్ సేవ్. సో తర్వాత ముందు హాఫ్ షర్ట్స్ చేసాం, ఇప్పుడు ఫుల్ షర్ట్స్ 1300 నెంబర్స్. లెనిన్ క్లాత్ 3250. మెటల్ బటన్స్ 1300. సిల్క్ థ్రెడ్స్ 1300. కాలర్ మెటీరియల్ 1300. ఇక్కడ నెగిటివ్ ఎందుకు వచ్చిందమ్మా? ఎనీవన్ నెగిటివ్ ఎందుకు వస్తుంది అక్కడ? వెరీ మన గుడ్. దగ్గర స్టాక్ సో లేదు సార్. మన దగ్గర స్టాక్ లేకపోయినా మనము ఎక్కువగా మనం ఉపయోగించాం. యాక్చువల్గా మనం ఎంత పర్చేజ్ చేసామండి? మనం ఎంత పర్చేజ్ చేసాం యాక్చువల్గా? ఇక్కడ మనం కలర్ మెటీరియల్ 2000 పీసెస్ సంబంధించిన క్వాంటిటీ పర్చేజ్ చేసాం. ఇక్కడ ఆల్రెడీ నువ్వు 1300 నెంబర్స్ ఉపయోగించినావు.
మళ్ళీ ఇక్కడ 1300 ఎలా వస్తుందంటే నీ దగ్గర క్వాంటిటీ 700 ఉంటుంది. ఆ 700 కి మళ్ళీ ఎక్స్ట్రాగా 600 ఉపయోగిస్తే మైనస్ చూపిస్తుంది. సో మైనస్ 600. వేజెస్ 52,000. అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 1,30,000. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ F8. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఇంకా క్వాంటిటీ జనరేట్ చేసాం. ఇప్పుడు సేల్స్ చేస్తాం. 15,6 సేల్స్ టు కిషోర్ క్లాస్ సెంటర్. F8 15,6 కిషోర్ క్లాస్ సెంటర్. కంట్రోల్ ఏ సేల్స్. ఇప్పుడు మన దగ్గర 1300 క్వాంటిటీ ఉన్నాయి. ఎంటర్. 800, 1500. ఆప్షన్స్ 600, 1000. టోటల్ గా 18 lakhs కి మనం కిషోర్ క్లాస్ సెంటర్ కి సేల్ చేసాం. తర్వాత డైరెక్ట్ క్యాష్ కే సేల్ చేసాం. ఫుల్ షర్ట్స్ 500, 1400. హాఫ్ షర్ట్స్ 700, 900. 13,30,000 కి మనం క్యాష్ కే కస్టమర్ కి సేల్ చేసాం. ఎస్కేప్ ఇవ్వండి. డే బుక్ లో వెళ్ళి మనం ఆల్ట్ F2 చేసి డేట్లు తీసేయచ్చు. ఓకే, మనం డేట్లు మార్చలేదు కదా, ఇప్పుడు మారుతాం. మనం బై మిస్టేక్ లో ఫాస్ట్ గా పోస్ట్ చేసేసాం. ఇప్పుడు డేట్లు మార్చాలి. కిషోర్ 15 అయిపోయింది. క్యాష్ ఏ డేట్ ఉంది? 26 ఉంది. నేను మార్చలేదు. 20 జూలై 26 కదా. యా, సేవ్. కంట్రోల్ ఏ సేవ్. ఓకే, సో ఇంకొకటి ఏం మిస్టేక్ చేసాం? లైక్ 12/6 నీరజ ట్రేడర్స్ 10 కదా. నీరజ ట్రేడర్స్ 10. గెలాక్సీ 8. గెలాక్సీ ఓపెన్ చేస్తున్నాను, డేట్ మారుస్తున్నా 8/6. అలా మనం ఏదైనా మిస్ చేసింటి మనం డే బుక్ లో వెళ్ళి వాటిని మార్చచ్చు. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 11 lakhs. 11,23,650. 11,23,650. స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. F2 వాళ్ళు కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 2000 క్వాంటిటీ పర్చేజ్ చేసాం, 2600 సేల్ చేసాం. అంటే మన దగ్గర క్వాంటిటీ ఉన్నదానికంటే ఎక్కువ సేల్ చేసాం కాబట్టి నెగటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. -600. -600. ఎస్కేప్. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడుతుంది. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్. ఎస్కేప్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. ఇవన్నీ MIS రిపోర్ట్స్. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, మనం ఏ వచ్చర్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తామో తెలిసిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ లో 2 ఉన్నాయి, పర్చేజ్ లో 4 ఉన్నాయి, రిసిప్ట్ లో 1 ఉంది,
సేల్స్ లో 2 ఉన్నాయి. గ్రూప్స్ 28, లెడ్జర్స్ 11, స్టాక్ గ్రూప్స్ 4, స్టాక్ ఐటమ్స్ 9, వోచర్ టైప్స్ 24, యూనిట్స్ 4, కరెన్సీస్ 1. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, కాలర్ మెటీరియల్. మంత్లీ రిపోర్ట్. పర్చేజ్ 2000 చేసాము, సేల్స్ 2600 చేసాం, మైనస్ నెగిటివ్ బ్యాలెన్స్. మళ్ళీ క్వాంటిటీ యాడ్ అవుతే మారిపోతుంది. 1300 పీర్లు బటన్స్ 2000 లో 867, 1133. మంత్లీ రిపోర్ట్. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, స్టాక్ వెరీ, కాలర్, లెనిన్ క్లాత్, ఫుల్ షర్ట్స్, హాఫ్ షర్ట్స్, లెనిన్ క్లాత్. ఇలా ఈ విధంగా మనము లైక్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నాం అంత క్వాంటిటీకి సంబంధించి ప్రీ డిఫైన్డ్ గా ముందుగానే మనము రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గుడ్స్ గా మార్చుకొని ఎలా ఎంటర్ చేయాలనేదే టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? సార్ చెప్పండి. స్క్రీన్ మూవ్ మిగతా అవుతుంది వాళ్ళకి సార్, కనపడుతుందా? అయిపోయింది సార్. స్క్రీన్ మూవ్ Yes. Now it is okay? Clear? Yeah. దీంట్లో sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Okay, sir, ఎనీవన్ clear. ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. అర్థమైందా కాన్సెప్ట్ మా? అందరు అప్డేట్ లో ఉన్నారమ్మా? అప్డేట్ లో ఉన్నారు అందరూ? ఇప్పుడు జరిగిన వరకు అందరూ చేస్తున్నారా గైస్? యా గైస్, ఇప్పుడు వరకు చేస్తున్నారమ్మా? నవ్ ఇట్ ఈస్ ఓకే? యా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? Yes, sir. లాస్ట్ Okay. క్లాసెస్ లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. లాస్ట్ క్లాసెస్ లో వీడియోస్ ని 1-2 సార్లు చూడండి, నిదానంగా చేయండి. సార్ డౌట్ అంటే చెప్పండి. సార్ డౌట్ అంటే సార్ Hmm. సార్ ఇప్పుడు డౌట్ Okay. ఏంటంటే ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేశాం కదా సార్. ఇప్పుడు అంటే ప్రతి ఇయర్ ఆ కంపెనీ క్రియేషన్ అలా అంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ అది కొత్తగా చేసుకోవాలా? ఓకే, మీకు అలానే రియల్ టైమ్ లో దానిలోనే ఒకే కంటెంట్ కంపెనీ ఉంటుందా? ఉంటదండి. ఇక్కడ ఏంటంటే ఇలా మీకు చెప్పంగా ఎలా చేయాలనేది ఒక అలవాటు ఓకే అయిపోతుంది. రియల్ టైమ్ లో ఒక్కసారి ఒక కంపెనీ మనం చేస్తాం, దాన్నే రెగ్యులర్ గా ఓపెన్ చేసి రియల్ టైం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తాం. రోజు ఒక కంపెనీ చెయ్యం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క కాన్సెప్ట్ కి ఒక్కొక్క నేమ్ పెట్టేసి మనం ఓకే చేస్తున్నాం. రియల్ టైమ్ లో అన్ని కాన్సెప్ట్లు ఒకే కంపెనీలోనే చేస్తాం. బిల్ వైజ్ కానీ, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ కానీ, కాలేజ్ స్కూల్ అకౌంటింగ్ కానీ, ఇన్వెంటరీ కానీ అన్ని కూడా ఒకే కంపెనీలోనే చేస్తాము. ఓకేనా? ఈ అన్ని కాన్సెప్ట్లు మీరు నేర్చుకోగా మీరు ఓన్ గా మీ బిజినెస్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అనేది మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఆఫ్టర్ ట్రైనింగ్ అయిన తర్వాత. ఎలా అనేసి. ఓకేనా? క్లియర్? ఓకే యా. సో లైక్ ఓకే మనకి ఓకే టుమారో గానీ ఎలా మనము పోర్టల్లోకి వెళ్ళి ఏ విధంగా ఆన్లైన్ అసెస్మెంట్స్ కానీ, జాబ్ పోర్టల్ కానీ ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకేనా? సో ఎందుకంటే ఒకటేసారి కాన్సెప్ట్స్ మనం ఎక్కువ చెప్పామంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి టైం పడుతుంది. అందుకోసమే సింగిల్ కాన్సెప్ట్ లో చెప్తూ వెళ్తున్నాం. మనం ఈ ఫస్ట్ మెటీరియల్ అయిపోయిన తర్వాత ఫాస్ట్ వెళ్తాం. ఓకేనా? ఫస్ట్ ఎందుకంటే ఒక్కొక్క కాన్సెప్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో. అది అందుకే టెక్నికల్ పాయింట్స్ కూడా ఎక్కువ చెప్పకుండా ఫస్ట్ కాన్సెప్ట్స్ చెప్తున్నాను. ఓకేనా? యా, డన్ గైస్. చెప్పండి.
సార్ ఒక డౌట్ సార్ చెప్పండి బ్రదర్. సార్ ఒక డౌట్ సార్ అది సార్ ట్రేడింగ్ అకౌంట్ చేసాం సార్ ఓకే. మనం నిన్న ట్రేడింగ్ అకౌంట్ చేసాం సార్ మనం. అయితే దాన్ని మనం అంత ప్రీవియస్ ఇయర్ చూసి దాన్ని మనం పోస్ట్ ప్రీవియస్ చేసుకోవాలా లేదా రియల్ టైమ్ లో అది ఎట్లా సార్ అది అదన్నీ సెకండ్ ఛానల్ వస్తాయి, అది సెకండ్ స్ప్లిట్ మీటర్లు చేయడం వస్తాయి, ఉంటది కదా. సెకండ్ మీటర్లు అంటే వస్తాయండి అవన్నీ. ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ఇప్పుడు మీరు అన్ని బేసిక్స్ ఓకేనా, అంటే ఏంటి ఎలిమెంటరీ ఓకే స్కూల్లో సార్. జాయిన్ అయ్యారు అనుకోండి, ఇవన్నీ వితౌట్ జిఎస్టీ లేకుండా ఓకే సార్. 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ లేకుండా మనము నార్మల్ గా అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది మనం ఫస్ట్ నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ మెటీరియల్ లో అన్ని కూడా 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్, కంపెనీ అవును సార్. స్ప్లిట్టింగ్, అడ్జస్ట్మెంట్స్, డిప్రిసియేషన్స్, ఓకే, అన్ని సెకండ్ మెటీరియల్ లో 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైమ్ లో ఎలా జరుగుతుందో అలా సెకండ్ మెటీరియల్ లో మనకు ఉంటాయి. ఓకేనా? సో అది ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఓకే సార్. అనుకోండి, మనం నెక్స్ట్ మెటీరియల్ లో ఫైనల్ ఇయర్ వెళ్ళిపోతాం. అవును సార్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ క్లారిటీ ఓకే సార్. అవుతుందండి. చెప్పింది చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలంటే అన్ని కవర్ అవుతాయి. ఫుల్ కోర్స్, ఫుల్ ప్యాకేజ్. అవును సార్. అన్ని